ఓకే, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. సో గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అనేది ఏం చెప్తుందంటే, అట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ. సో ఇక్కడ టెంపరేచరు అలాగే ప్రెజర్ అనేవి రెండు కూడా ఓకే, ఈ రెండు కూడా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఓకే, ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ది డెన్సిటీ అనమాట. ఓకే, ద రేట్ ఆఫ్ ఆర్ అంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఎ గ్యాస్. ఓకే, డి అంటే ఏంటి, డెన్సిటీ ఆఫ్ ఎ గ్యాస్ అనమాట. సో ఆర్ పెరిగింది అనుకోండి, డెన్సిటీ తగ్గుతుంది. ఓకే, ఆర్ తగ్గితే డి పెరుగుతుంది. ఓకే, ఆర్ పెరిగింది అనుకోండి, డి తగ్గిద్ది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే తగ్గితే ఇది పెరుగుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, అంటే R1/R2 ఎలా రాసుకోవచ్చు, D2/D1గా రాసుకోవచ్చు. ఓకే, అలాగే మనకి నెక్స్ట్ చూడండి, ఇది అయ్యింది. అలాగే చూడండి ఇక్కడ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఎ గ్యాస్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్. ఓకే, ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఎ గ్యాస్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ అనమాట. సో మాలిక్యులర్ వెయిట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు R1/R2 ఈజ్ ఈక్వల్ టు √M2/M1. ఓకే, ఇక్కడ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. అంటే ఇక్కడ రాసుకోవచ్చు అంటే ముందు R ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √1/M. ఓకే, అంటే ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది మాలిక్యులర్ వెయిట్ అనమాట. ఓకే, అంటే ఇది R పెరిగింది అనుకోండి, మాలిక్యులర్ వెయిట్ తగ్గిద్ది. అలాగే R తగ్గింది అనుకోండి, మాలిక్యులర్ వెయిట్ పెరిగిద్ది అనమాట. ఓకే, సో R1/R2 ఈజ్ ఈక్వల్ టు √M2/M1. M అంటే ఏంటి, మాలిక్యులర్ వెయిట్. సో ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్, ఇది వీటిని ఏమంటాం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ M2/M1 అనమాట. ఓకే, అంటే మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, డిఫ్యూజన్ తగ్గిద్ది కదా. ఓకే, మాలిక్యులర్ వెయిట్ తక్కువ ఉంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, అది నెక్స్ట్ చూడండి, ఇంకేమి ఇచ్చారు, ద మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ది ట్వైస్ ఆఫ్ ఇట్స్ వేపర్ డెన్సిటీ. అంటే ఇక్కడ ఏమన్నాడు, మాలిక్యులర్ వెయిట్ అంట ఓకే ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీకి ఈక్వల్. ఓకే, మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీకి ఈక్వల్. ఇది గుర్తుపెట్టుకోవాలి, మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ. అంటే ఇప్పుడు ఏమవుతుంది, M1/M2 ఈజ్ ఈక్వల్ టు ఓకే VD/VD2 రాసుకోవచ్చు కదా. M1/M2 ఈజ్ ఈక్వల్ టు VD/VD2గా రాసుకోవచ్చు. ఎందుకు, M మాలిక్యులర్ వెయిట్ వేపర్ డెన్సిటీ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి M1/M2 ఈజ్ ఈక్వల్ టు VD1/VD2. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ √M2/M1 అంటే ఎలా రాసుకోవచ్చు, √VD2/V1గా రాసుకోవచ్చు. అంటే M1/M2 ఈజ్ ఈక్వల్ టు VD1/VD2 అయినప్పుడు √M2/M1 అనేది √VD2/V1 రాసుకోవచ్చు కదా. అంటే ఎలా రాసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ M2/M1గా రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది, VD1గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి ఓకే గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ యొక్క ఓకే ఈ యొక్క స్టేట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఏం అర్థమవుతుందా ఇది. అలాగే అప్లికేషన్స్ కూడా మనం రాసినట్టయితే, ఇట్ ఈస్ యూజ్డ్ టు సెపరేట్ యురేనియం ఐసోటోప్స్ బై ఫార్మింగ్ వాలటైల్ హెక్సాఫ్లోరైడ్స్. సో వీటి నుంచి వాలటైల్ హెక్సాఫ్లోరైడ్స్ నుంచి మనము యురేనియం ఐసోటోప్స్ మనము సెపరేట్ చేయొచ్చు అనమాట. ఓకే, అలాగే వర్కింగ్ ఆఫ్ అన్సిల్స్ అలారం ఇన్ కోల్ మైన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ డిఫ్యూజన్. సో డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా మనకి అన్సిల్స్ అలారం అంటే ఈ కోల్ మైన్స్లో అన్సిల్స్ అలారం యొక్క వర్కింగ్ని మనం చేయొచ్చు అనమాట. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ టు సెపరేట్ యురేనియం ఐసోటోప్స్ మనం సెపరేట్ చేయొచ్చు. ఈ ఒకటి రాయండి సరిపోతుంది, ఈ 1 అప్లికేషన్ రాసి సరిపోతుంది, అవసరమైతే 2 రాయండి. ఓకే.